Hello students, welcome back. SBIF ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్ 6th క్లాస్ నుంచి వెళ్ళి మీరు ఏ డిగ్రీ చదివినా పీజీ చేసినా కూడా మీకైతే స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఐఐటీలో చదివే వాళ్ళకి, ఐఐఎం చదివే వాళ్ళకి వస్తుంది. సో అలాగే లాటరల్ ఎంట్రీ అయినా ఏ ఇయర్లో చదివినా, ఏ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్ సంబంధించి అప్ టు 7.5 lakhs అయితే వర్త్ అయితే ఉంటుంది ఈ స్కాలర్షిప్ అయితే. సో వెంటనే అప్లై చేసుకోండి. ఈ స్కాలర్షిప్ వచ్చేసి లాస్ట్ డేట్ అయితే 1 October వరకు ఉంది. సో దీనికైతే కండిషన్ ఏంటంటే, సో మీరు ఏ కాలేజ్లో చదివినా కూడా ఆ కాలేజ్ అయితే 100 టాప్ NIRF ర్యాంకింగ్ ఉంటుంది కదా 2023-2024 ఇయర్కి సంబంధించి. సో లాస్ట్ ఇయర్ NIRF ర్యాంకింగ్ టాప్ 100 లిస్ట్లో ఉన్న కాలేజెస్లో మీరు చదువుతున్నట్లయితే, మీరు ఆ లిస్ట్లో మీ కాలేజ్ టాప్ 100లో ఉంటే కనుక మీరు ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అన్నమాట. సో మిగతా అంతా పెద్ద ఎలిజిబిలిటీ కండిషన్స్ క్రిటికల్ ఏం లేవు. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్కాలర్షిప్ స్కూల్ స్టూడెంట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, పీజీ స్టూడెంట్స్కి, ఐఐటీ స్టూడెంట్స్కి, ఐఐఎం స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా స్కాలర్షిప్స్ అయితే పెడుతున్నాను నేను. HDFC కానీ, FFE కానీ, అలాగే రిలయన్స్ ఫౌండేషన్ మొన్న వచ్చింది. సో ఇప్పుడు SBIF వచ్చింది కాబట్టి నేను పెడుతున్నాను. సో అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి 200+ లైక్స్, అలాగే అందరికీ షేర్ చేయండి. ఈ స్కాలర్షిప్కి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో మీకు తెలిసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. సో స్కూల్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి? సో అందరికీ 1 October వరకు డేట్ అయితే లాస్ట్ డేటు అప్లై చేయడానికి. 6th to 10th 6th to ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకైతే 75% ఎబో మార్క్స్ అయితే రావాలి. ప్రీవియస్ ఇయర్లో 50% ఫీమేల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ SC ST వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది అండ్ ప్రిఫరెన్స్ అన్నమాట. అండ్ 15,000 ఈచ్, అంటే 15,000 వరకు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లై నవ్వండి బటన్ పైన క్లిక్ చేసి వెంటనే అప్లై చేసేయండి ఎవరైనా ఉంటే. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే కండిషన్ అయితే ఏం లేదు. టాప్ 100 NIRF ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్లో మీరు చదువుతున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. 75% ఎబో మార్క్స్ అయితే ఉండాలి ప్రీవియస్ ఇయర్లో. అండ్ 6 lakhs బిలో ఇన్కమ్ అయితే ఉండాలి. సో ఈ కండిషన్స్ మాత్రమే వీళ్ళైతే పెట్టారు. 2023 అండ్ 2024 ఇయర్ NIRF ర్యాంకింగ్ లిస్ట్లో టాప్ 100లో మీద ఉంటే ఓకే, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ప్రిఫరెన్స్, అలాగే SC STస్కి ప్రిఫరెన్స్, 50% ఫీమేల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్. ఇది 50,000 వస్తుంది. సో ఒక స్టూడెంట్స్కి 50,000 వస్తుంది. సో మీరు ఏ ఇయర్ చదివినా వస్తుంది, ఏ ఇయర్ అయినా, ఫస్ట్ ఇయర్ అనే లేదు, ఏ ఇయర్ అయినా వస్తుంది. సో సేమ్ కండిషన్స్ ఫర్ పీజీ స్టూడెంట్స్కి కూడా టాప్ NIRF 100 ఉన్న కాలేజెస్ వాళ్ళకైతే వస్తుంది. ఐఐటీలో చదివే వాళ్ళకి, ఐఐఎం చదివే వాళ్ళకైతే డైరెక్ట్ వస్తుంది. సో ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలంటే వీడియో డీటెయిల్స్ పైన క్లిక్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఒకటి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మీకు డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, సో ఇలా అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇలా డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత సో మీ అడ్రస్ ఎంటర్ చేయండి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే ఒకటి ఎంటర్ చేయండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. రిఫరెన్స్ అయితే ఒక ఇదైతే ఎంటర్ చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒక 2 నేమ్స్ అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్లో బ్యాంక్ నేమ్, బ్యాంక్ నంబర్, అలాగే IFSC కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ కోడ్, మీ అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. సో మోర్ డీటెయిల్స్ అబౌట్ అని ఉంది కదా. సో దీంట్లో మీరైతే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీకు జనరల్ క్వశ్చన్సే ఉంటాయి. సో వీటన్నిటిని మీరైతే టిక్ చేయండి. టిక్ చేసి మీ స్కాలర్షిప్ ఇక్కడ హ్యావ్ యూ ఇన్స్టిట్యూట్ యొక్క, మీ కాలేజ్ యొక్క వెబ్సైట్ లింక్, సో మీ కేటగిరీ ఏంటి, సో ఓబీసీ అయితే ఓబీసీ, SC ST అలా అయితే ఎంటర్ చేయండి. సో మీకు ఏమైనా స్పెషల్ కోటా ఉంటే స్పెషల్ కోటా ఎంటర్ చేయండి. సో మీకు ఇది ఎలా తెలిసిందంటే సోషల్ మీడియా ఎంటర్ చేయండి. సో హ్యావ్ యూ రిసీవ్డ్ SBIF ఆశా స్కాలర్, ప్రీవియస్ ఇయర్ మీకు ఎప్పుడైనా స్కాలర్షిప్ వస్తే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. అది ఎప్పుడు వచ్చిందో క్లిక్ చేయండి. సో హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ గవర్నమెంట్, ప్రైవేట్ స్కాలర్షిప్, ఒకవేళ మీకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎస్ కాడ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది అయితే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మీకు SBI అకౌంట్ ఉంటే ఉందని, లేకపోతే లేదని. ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారా కొత్త SBI అకౌంట్ అయితే ఎస్ అని, లేదా నో అని, నాట్ అప్లికేబుల్ అని అయితే సేవ్ చేయండి. సేవ్ డీటెయిల్స్ అనే అంటర్ పైన క్లిక్ చేసి సో అన్ని టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి. అన్ని టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అయిపోతుంది.
సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో అప్లికేషన్ ప్రాసెస్ ఇది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఈ స్కాలర్షిప్ ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. సో ఇది అన్నమాట స్కాలర్షిప్స్ డీటెయిల్స్ అయితే. సో మరిన్ని స్కాలర్షిప్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సైలెంట్. థ్యాంక్